క్రికెట్లో ఒత్తిడి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది ఆటగాళ్లని హీరోలని చేస్తుంది, మరికొన్నిసార్లు ఉన్నట్టుండి కుప్పకూలేలా చేస్తుంది. 2026 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే సిరీస్లో 1-0తో ముందంజలో ఉండి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా చూస్తోంది. కానీ ఇంగ్లాండ్కు ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. సిరీస్ ఆశలు నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ ఆ రోజు కేవలం ఒక మైదానం మాత్రమే కాదు, ఇరు జట్ల వ్యూహాలను శాసించిన ఒక కీలక పాత్రధారి. పిచ్ మీద పచ్చిక, దానికి తోడు ఆకాశంలో కమ్ముకున్న మబ్బులు. ఇటువంటి వాతావరణంలో కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు స్వర్గంలా మారుతుంది. గాలిలో స్వింగ్, పిచ్ మీద సీమ్ మూమెంట్. మొదటి 10 ఓవర్లలో బ్యాటర్లకు ఒక పీడకల. అందుకే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒకవేళ ఇండియా టాస్ గెలిచినా అదే చేసేవాళ్లమని శుభ్మన్ గిల్ చెప్పడం ఆ పిచ్ స్వభావాన్ని స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ వ్యూహం ఒక్కటే, మొదటి స్పెల్లోనే అటాక్ చేసి ఇండియా టాప్ ఆర్డర్ను దెబ్బతీయడం. మ్యాచ్ మొదలైంది. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ బంతితో నిప్పులు చెరిగారు. పదునైన లైన్ అండ్ లెంత్ స్లిప్స్లో ఫీల్డర్లతో ఒక టెస్ట్ మ్యాచ్ వాతావరణం కనిపించింది. శుభ్మన్ గిల్ అటాక్ చేసి స్కోరు బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ క్రీజులో నిలబడాలని చూసినా అది సాధ్యపడలేదు. అనారోగ్యంతో దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇంకోవైపు అద్భుతంగా ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. వీరిద్దరి భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్కు ఒక ప్రాణం పోసింది. 10-30 ఓవర్ల వరకు వీళ్ల బ్యాటింగ్ ఒక మాస్టర్ క్లాస్. మొదట రిస్క్ తగ్గించారు, ఆ తరువాత డాట్ బాల్స్ లేకుండా కంటిన్యూగా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. అప్పటికే బంతి పాతబడటం పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో కోహ్లీ ఒక ఎండ్లో యాంకర్లా నిలబడితే అయ్యర్ వేగంగా పరుగులు రాబట్టాడు. 30 ఓవర్లు ముగిసేసరికి మ్యాచ్పై ఇండియా పూర్తి పట్టు సాధించింది. స్కోరు బోర్డు చూస్తే సునాయాసంగా 270 దాటేలా కనిపించింది. కానీ అక్కడే అసలు మలుపు. 30 ఓవర్ల తరువాత జోఫ్రా ఆర్చర్ మళ్లీ బౌలింగ్కు వచ్చాడు. సెట్టైన విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. ఆ ఒక్క వికెట్ భారత ఇన్నింగ్స్ పునాదిని కదిలించేసింది. కోహ్లీ అవుట్ అవ్వగానే ఇంగ్లాండ్ బౌలర్లు మళ్లీ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్లిపోయారు. కొత్తగా క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్ ఎవరికీ క్రీజులో కుదురుకునే సమయం దొరకలేదు. సక్సెస్ కోసం ఆకలితో ఉన్న ఇంగ్లాండ్ పేసర్లు సృష్టించిన డాట్ బాల్ ప్రెజర్ వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పరుగులు రాకపోయేసరికి ఒత్తిడిలో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక పక్క శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేస్తున్నా అతనికి ఎవరూ సహకరించలేదు. చివర్లో జస్ప్రీత్ బుమ్రా కొన్ని విలువైన పరుగులు చేయడంతో ఒక దశలో 270 దాటుతుంది అనుకున్న ఇండియా కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక పటిష్టమైన స్థితి నుంచి లోయర్ ఆర్డర్ వైఫల్యం వల్ల ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 234 పరుగుల లక్ష్యం. ఇంగ్లాండ్కు ఇదేమీ పెద్ద స్కోరు కాదు, కానీ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతికే వికెట్ పడింది. వాతావరణాన్ని అద్భుతంగా వాడుకుంటూ బుమ్రా తన మొదటి స్పెల్లోనే మరో వికెట్ కూడా పడగొట్టాడు. ఇండియా ఎదుర్కొన్న పరిస్థితే ఇప్పుడు ఇంగ్లాండ్కు ఎదురైంది. కానీ వాళ్ల స్పందన వేరుగా ఉంది. ముందుగా హ్యారీ బ్రూక్ ఒక చిన్న కౌంటర్ అటాక్ ఆడి భారత బౌలర్ల మొమెంటంను బ్రేక్ చేశాడు. ఆ తరువాత క్రీజులో నిలబడిన జో రూట్ ఎక్కడా ఎలాంటి పానిక్ లేకుండా తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. రిస్క్ తీసుకుని గాల్లోకి షాట్లు ఆడకుండా వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సింగిల్స్ను డబుల్స్గా మారుస్తూ అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. బుమ్రా అద్భుతమైన మొదటి స్పెల్ ముగిశాక వచ్చిన ప్రసిద్ధ్, కృష్ణ, బ్రార్ స్పిన్నర్లు ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయారు. వికెట్లు పడకపోవడంతో చిన్న చిన్న భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. నెమ్మదిగా ఎక్కడా పట్టుజారకుండా ఇంగ్లాండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఏదో ఒక్క అద్భుతమైన బంతి వల్ల గెలవలేదు. అలాగే ఇండియా ఏదో ఒక్క పొరపాటు వల్ల ఓడిపోలేదు. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది మిడిల్ ఆర్డర్ ప్రెజర్ మేనేజ్మెంట్. ఇండియా పరుగులు చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటాకింగ్ ఫీల్డింగ్తో వికెట్లు రాబట్టింది. అదే చేజింగ్లో జో రూట్ లాంటి ఆటగాడు సెట్టయ్యాక ఇండియా అతన్ని అవుట్ చేసే వ్యూహాలను కనిపెట్టలేక కేవలం పరుగులు కట్టడి చేసే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఒత్తిడిని అర్థం చేసుకున్నవాళ్లు, దాన్ని జయించిన వాళ్లు ఆ రోజు కార్డిఫ్లో విజేతలుగా నిలిచారు.